హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న ఆత్మీయ పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా ఈ కుటుంబంలో ప్రార్థన కోరికను ఏర్పాటు చేసిన మరి లక్ష్మణ్ గారికి, తిరుపతిరావు గారికి ప్రభు నామంలో వందనాలు. దేవుడి యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్దాం ప్రియులారా. కీర్తనలు 145 కీర్తన 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. చాలు ప్రియులారా. హల్లెలూయా. 2 రకాల వంటి విశ్వాసులు ఉన్నారు, 2 రకాలుగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. 2 రకాలుగా ప్రార్థన అంటే ప్రియులారా, తనకు మొరపెట్టువారు ఉన్నారు, తనకు నిజంగా మొరపెట్టువారు ఉన్నారు. ఇప్పుడు మొరపెట్టేవారి కాడ ఉంటాడా, నిజంగా మొరపెట్టేవారి కాడ ఉంటాడా అంటే నిజంగా మొరపెట్టేవారు నిజంగానే మొరపెట్టే మనసు వాళ్ళకు ఉందంటారా, అది కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రియులారా, ప్రార్థనలో వస్తున్న మన ప్రార్థన ఎటు వెళ్ళిపోతుంది అనేది మనం ఆలోచన చేయాలి. చాలా మందికి ఇది తెలియట్లేదు. మన ప్రార్థన అసలు దేవుడు వింటున్నాడా, మన ప్రార్థన దేవుడి సన్నిధికి వెళుతుందా, మన ప్రార్థనకు జవాబు వస్తుందా, మన ప్రార్థన ద్వారా దేవుడు దర్శనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడా, ప్రార్థన ద్వారా దేవుడు కళల ద్వారా మనతో మాట్లాడుతున్నాడా, ప్రార్థన ద్వారా దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడా. ఒక్కసారి మనం ఆలోచించేయాలి. ఈ లోకంలో ఏ పని చేద్దామన్నా కానీ ప్రియులారా, ఆ పని చేస్తే ఆ పనికి తగ్గట్టుగా జీతం ఉంది. మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకి దేవుడికి వెళ్ళుతుందా వెళ్ళట్లేదా, మన ప్రార్థన మన దార్బంధం దాటి కూడా ఇప్పుడు మన ప్రార్థన ఏంటి, మన కుటుంబం బాగుండాలి, బిడ్డలు బాగుండాలి, కొడుకులు బాగుండాలి, మనవలు బాగుండాలి, మనవరాలు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళ చదువులో బాగుండాలి, వాళ్ళ జీవితంలో బాగుండాలి. ఇదేగా మనం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన అయినా అసలు దేవుడు వింటున్నాడా? ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు నామంలో బాప్టిస్టిని పొందినా కానీ, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పటికీ, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన పోయినప్పటికీ నిజంగా వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు, ప్రార్థన చేయటం ఎలాగో. అందుకని ఇక్కడ మొరపెట్టేవారు ఉన్నారు, నిజంగా మొరపెట్టేవారు ఉన్నారు. అంటే ప్రియులారా, నిజంగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా, అంటే నిజంగా మొరపెట్టిపోయిందంటే నీ యొక్క దుఃఖాన్ని దేవుడు చెప్పుకోవటం, నీ బాధని దేవుడు చెప్పుకోవటం, నీ పిల్లల సమస్య దేవుడు చెప్పుకోవటం, నీ భార్య సమస్య దేవుడు చెప్పుకోవటం, నీ భర్త సమస్య దేవుడు చెప్పుకోవటం, నీ కష్టాలు దేవుడు చెప్పుకోవటం, నీకున్న ఇరుకులను దేవుడు చెప్పుకోవటం, నువ్వు పొందుతున్న అవమానాలు దేవుడు చెప్పుకోవటం, మనసు పూర్తిగా నువ్వు దేవుడికి చెప్తే, మనసు పూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కంట దేవుడు సమీపంగా ఉంటాడంట. చప్పట్ల పడదామండి. రోజు ప్రియులారా,
ప్రార్థన ఎంతసేపు చేయాలి, ప్రార్థన కూడా ఎంతసేపు చేయాలి అన్నది కూడా మనకు ఆలోచన కావాలి. రోజుకి 24 గంటలు, 24 గంటల్లో దేవునికి ఎంత సమయం ఇవ్వాలి? మనం 2.5 గంటలు మనం సమయం ఇవ్వాలి. రోజుకి 2.5 గంటలు మనం సమయం ఇస్తున్నామా? 1 గంట ప్రార్థన, 1 అర్ధగంట బైబిల్ చదవటం, 1 అర్ధగంట పాటలు పాడటం ఈరోజు మనం చేస్తున్నామా? ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు మనకి చిక్కులు వస్తున్నాయి, ఎందుకు మనం భయపడుతున్నాం, ఎందుకు ఉలిక్కి పడుతున్నాం, ఎందుకు ఆందోళన చెందుతాం అంటే మన ప్రార్థన సరిపోవట్లేదు. మన ప్రార్థన దేవుడికి సరిపోవట్లేదు. మరి ఇప్పుడు ఎవరి ప్రార్థన కావాలి? మనకి సంఘం ప్రార్థన కావాలి. ఈ కుటుంబానికి వాళ్ళ ప్రార్థన సరిపోనప్పుడు, ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళలేనప్పుడు, వారు చేస్తున్న మొర దేవుడు ఆలకించాలంటే ఆ ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన కూడా కావాలి, దైవజనుల ప్రార్థన కూడా కావాలి, దైవజనుల ప్రార్థన కూడా కావాలి, సంఘ పెద్ద ప్రార్థన కూడా కావాలి, సంఘములో చర్చిలో సభ్యులందరి ప్రార్థన కూడా కావాలి. ఎందుకు కావాలంటే అందరి ప్రార్థన బలమైనదిగా ఉంటుంది. చాలా మంది ఈ యొక్క విషయాలు తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ప్రార్థన చేసే విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, ఏది ఏమైనా నీ చిత్తమే నా పట్ల జరిగించు, నీ చిత్తమే నా పిల్లల పట్ల కూడా జరిగించు. అది మేలే జరగని, నష్టమే రాని, ఏదైనా జరగని, నేను నిన్నే నమ్ముకున్నాను, నువ్వు తప్ప నాకెవరు లేరు. ఈ లోకంలో అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికాడ నేను మోసపోయాను, అందరికాడ ఒంటరిదాన్ని అయిపోయాను, దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నాను. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా, అయ్యా ఇప్పటిదాకా మనుషులు నమ్మి మోసపోయాను, మనుషులు నమ్మి ఆగమైపోయాను, మనుషులు నమ్మి నా జీవితాన్ని పతనం చేసుకున్నాను, మనుషులు నమ్మి నా సంసారాన్ని పాడు చేసుకున్నాను, మనుషులు నమ్మి నా పిల్లగాలను పట్టించుకోలేదు, మనుషులు నమ్మి నా భర్తను పట్టించుకోలేదు, మనుషుని నమ్మి నా భార్యను పట్టించుకోలేదు, మనుషులు నమ్మి నా కుటుంబం యొక్క వ్యవస్థను ఎలా జరిపించాలో నేను మోసపోయా. వాళ్ళు చెప్పే మాట విన్నాను, ఏం చెప్పే మాట విన్నాను, చివరికి వాళ్ళ మాట ఏ మాట విని మళ్ళీ వచ్చాక నా ఇల్లే ఆగమైపోయింది. ప్రభా, ఇక నుంచి నాకు ఆ బుద్ధి వద్దయ్యా, ఇక నుంచి నాకు ఆ స్వభావం వద్దయ్యా, నేను ఇక నుంచి నాకు ఆలోచన వద్దయ్యా, నేను నా కుటుంబాన్ని చూసుకుంటా, నేను నా ఇల్లుని చూసుకుంటా, నా పిల్లల్ని చూసుకుంటా, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండని మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. కొంతమంది కొన్ని దాస్తారు, కొన్ని బయట పెడతారు, కొన్ని దాస్తారు, కొన్ని బయట పెడతారు. ఒక మాట మనకి చెప్తున్నారు. ఏం మాట అంటే, నువ్వు నిజంగా మొరపెడితే నేను నీ ఎదుటే నిలబడతా, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ కన్నీరు తోర్చడానికి నేను రెడీగా ఉన్నాను. నిజంగా ఎంతమంది ప్రార్థన ఈరోజు మనం వింటుండో. దేవుడు ఎన్ని సంవత్సరాలు చర్చికి పోతున్నావు, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నావు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? మాట్లాడే దేవుడు అని గ్రంథాలు చెబుతున్నాయి, మాట్లాడే దేవుడు అని బైబిల్ చెప్తుంది, మాట్లాడే దేవుడు అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. మరి ఎప్పుడే నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు వెళుతున్న ప్రార్థన కానీ, నువ్వు వెళుతున్న పాటలు పాడుతున్నప్పటికీ, నువ్వు పరిచయం చేసినప్పటికీ దేవుడు నీతో మాట్లాడకపోతే నీకు ఉపయోగం ఏమిటి? దేవుడు నీతో మాట్లాడకపోతే నీకు ప్రయోజనం ఏంటి? అందుకనే ఏబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో చూడండి ప్రియులారా. ఏబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడితే మీరు ఎవరు మాట్లాడాలి? మనతో ఎవరు మాట్లాడాలండి? దేవుడు నీతో మాట్లాడితే ఏం జరిగింది? ఇప్పుడు లక్ష్మీ గారితో ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడుతున్నానికి మేలు జరిగింది. మరి దేవుడు మాట్లాడాలంటే మరి లక్ష్మీ గారు కూడా ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మాట్లాడాలి. దేవుడితో మాట్లాడటం అంటే ఏంటి? ప్రార్థనే దేవుడితో మాట్లాడటం. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? ఒక్కసారి ఆలోచన. అదేందో అయ్యగారు ఎప్పుడు ప్రార్థన పోతున్నా, చప్పట్లు పాడుతున్నా, పాటలు పాడుతున్నా,
కానికి వేస్తున్నా వస్తాను కానీ ఇంతవరకు ఏమీ లేదు అయ్యగారు, అట్లా ఏమీ లేదు. మరి మన ప్రార్థనకు వచ్చేది నేర్చుకోవాలి. దేవా నాతో మాట్లాడు, అగో ఆయన ఆ పాస్టర్ గారితో మాట్లాడినగా, పాస్టర్ గారితో మాట్లాడినగా, వాళ్ళతో మాట్లాడిన నాతో ఎందుకు మాట్లాడని సవాల్ చేసి ప్రార్థన చేసినవా? రోషం కలిగి ప్రార్థన చేసినవా? అధికారం కలిగి ప్రార్థన చేసినవా? దేవుని ఎప్పుడైనా మనం క్వశ్చన్ వేసినవా? ప్రభువా బైబుల్లో భక్తులతో మాట్లాడావు కదా, మరి నాతో ఎందుకు మాట్లాడవని ఏ రోజైనా మోకరించి కన్నీళ్లు కాచి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినవా? మనము దేవుడు నీతో మాట్లాడితేనే నీకు మేలు జరిగింది, ఆయన నీతో వాదిస్తేనే మేలు జరిగింది. మరి దేవుడు మనతో మాట్లాడాలి. దైవ సేవకుడు కాదు, దైవ జనరాలు కాదు, సంఘస్థుడు కాదు, సంఘ పెద్ద కాదు మాట్లాడాల్సింది. దేవుడు మాట్లాడితేనే మనకి మేలు జరిగింది. అంటే ఇప్పుడు కొర్నేలు గారి ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విన్నాక కొర్నేలుకి జవాబు వచ్చిందా రాలేదా? మరి మనకు జవాబు వస్తుందా? మనకి ఆయన కళ్ళు వస్తున్నాయా? మన కళ్ళని పిల్లరా, పిల్లులు, ఎలకలు, బెరగొడ్లు, మేకలు, ఆ ఇంటి మీద బట్టలు, ఈ ఇంటి మీద బట్టలు, సీపి కట్టలు, ఎడంకాల చెప్పులు, ఈ కళ్ళే వస్తుంది. మన గుణం కూడా ఈ చుట్టే తిరుగుతుంది. ఎవరైనా ఇంటి ముందు చెప్పులైతే కథవాండి పరకంపే గొడవ. ప్రియులారా, మన యొక్క మైండ్ సెట్ ఏదైతే మనసులో ఉంటుందో అదే బయటికి గక్కేస్తాం. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే దేవుడు శక్తి నీలోకి రిలీజ్ అయింది. దేవుడి యొక్క మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటే దేవుడి యొక్క ఆత్మని ఆవరించింది. ప్రియులారా, ఈరోజు నరేంద్ర నిలబడి వాక్యం చెప్తున్నానంటే ఎవరు మాటలు నమ్మడు, ఎవరిని కూడా పట్టించుకోడు. ప్రియులారా, ఎందుకంటే వాగోడు వాగుతురు, తిట్టోడు తిడతారు, నువ్వు నవ్వుతురు, పొగుడు పొగుతురు, ఎలా గోతులు తీసుకోడు చేస్తారు. ప్రియులారా, ఐ నథింగ్ ప్రియులారా, ఎనీ డోంట్ కేర్. ప్రియులారా, ఎవరిని పట్టించుకోదు. మన ముందున్న యేసు క్రీస్తు ప్రభుని పట్టించుకుందాం, మన ముందున్న పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టించుకుందాం. ప్రియులారా, కొర్నేలు ఆ యొక్క కుటుంబం అంతా ప్రియులారా, అక్కడ 10వ అధ్యాయం 2వ వచనం, అతని ఇంటి వారందరూ కూడా దేవుడి యందున భయభక్తులు గలవారై ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవుడికి ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నా, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఇంటి ముందు తిట్టినప్పుడే ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ ఏదైతే చెప్తుందో మనం దాన్ని పాటించాలి. ఆ కుటుంబం అంతా దేవుడు యందున భయభక్తులు కలిగి ఉందంట. ఆ కుటుంబం అంతా దేవుడికి లోబడ్డదంట. ఆ కుటుంబం అంతా దేవుని ఆరాధిస్తుందంట. ఆ కుటుంబం సామాన్య కుటుంబం కాదండి. ఆ కుటుంబం మామూలు కుటుంబం కాదు. రిచ్ పీపుల్. ప్రియులారా, ఆ యొక్క కొర్నేలు గారు అంటే యశవంతుడు తెలుసు. ప్రియులారా, ఆయన కింద 120 మంది సైనికులు ఉంటారంట. ఎంతమంది? 120 మంది సైనికులు ఉంటారు. 120 మంది సైనికులు ఉంటారు. 120 మంది సైనికులకి ఈయన అధికారి. 120 మందికి జీతాలు ఇచ్చేది కూడా ఏనే. ఈ 120 మందిని కూడా ఏ మాట అయినా ఈ 120 మంది వినాలి. ఇంత హోదాలో ఉండి, ఇంత పలుకుబడి ఉండి కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయటానికి సమయం ఉండిద్దండి? చెప్పండి, ఎల్లప్పుడు ప్రార్థన చేయడానికి సమయం ఉండిద్దా? 120 మందిని చూసుకోవాలి, సైనికులు చూసుకోవాలి, ఆ డ్యూటీ చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, మళ్ళీ దేవుణ్ణి చూడాలి. ఆయన అలా ఆశీర్వదించబడటానికి, అలా హెచ్చించబడటానికి ఆయన గుణం ఏంటో తెలుసా? ముందుగా ప్రార్థన చేసే విషయంలో వెనకడిగేది. హల్లెలూయా. బైబిల్ చదవాలని ఒక పట్టుదల ఉండాలి, పాట పాడాలని ఒక పట్టుదల ఉండాలి, ప్రార్థన చేయాలని ఒక పట్టుదల ఉండాలి. ఈ గ్రంథం ఎటువంటి గ్రంథం అనుకును? మహాపరిశుద్ధమైన గ్రంథం. ఇది దొరకటం ఎంత అదృష్టవంతులు అండి మనం. ఇది దొరకటం బంగారం కంటే ఇలువైనది. బంగారం కంటే ఇది ఇలువైనది. కానీ ఇలువైంది అని ఏం చేస్తామంటే ప్రియులారా, మనం బైబిల్ ఎప్పుడు చేస్తామండి? ప్రార్థన ఎప్పుడు చేస్తాం? ప్రార్థన జ్వరం వచ్చినప్పుడు తల కింద పెడతాం, కడప నొప్పి వస్తే పొట్ట మీద బైబిల్ పెడతాం, కాలు నొప్పులు వస్తే కాళ్ళ మీద బైబిల్ పెడతాం. ఇంట్లో దయ్యం వస్తుందంటే మొత్తం ముందే బైబిల్ పెడతాం. అంటే బైబిల్ ఎలాగుందంటే వాచ్మెన్ టైప్ ఉంది. నువ్వు ఎన్నైనా తిరిగిరా ఈ బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట పడదాం ప్రియులారా. నిజంగా ప్రియులారా, ఒక్కసారి బాధ అనిపించింది. వీళ్ళు తెలియజేస్తున్నారు. దేవా నీకు స్తోత్రం. 120 మంది సైనికులు
ఈ బైబిల్ ఎలా వాడుకోవాలి? ఈ బైబిల్ని ఎలాగా గుండెలకు అద్దుకోవాలండి, గుండెలకు అద్దుకోవాలి. ఇది మన చేతి రావడం చాలా అదృష్టవంతులు మనం. కొర్నేలు కూడా ప్రియులారా అంత డబ్బుండి కూడా ఎగిరెగిరి పడలేదు, అంత అధికారం ఉండి కూడా ఓరాక్షణ మాటలు మాట్లాడలేదు, అంత యొక్క స్థితిలో ఉండి కూడా వారి యొక్క కింద ఉన్న సైనికులని బిహేవియర్గా మాట్లాడటం. అదే మనం కానీ ఆ స్థితిలో ఉంటామండి. ఆ స్థితిలో ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తామా? ప్రార్థనకు పోతామా? మౌనంగా ప్రార్థన చేయగలుగుతామా? పేదవాళ్ళకి ధర్మం చేయగలుగుతామా? అందుకని కొర్నేలు అలా దీవించబడుతుంది, మనం ఎలా ఉంటున్నాం. పిల్లరా, కొర్నేలు ప్రార్థన దేవుడు విన్నాడు, మరి మన ప్రార్థన దేవుడు వింటున్నాడా వినట్లేదా? ఇది నా ప్రశ్న. ఈరోజు పిల్లరా, నువ్వు ఏ చర్చికి వెళ్ళు, ఏ సంఘంలో వెళ్ళు, చిన్న పాస్టరా, పెద్ద పాస్టరా, పెద్ద కారులో దిగే పాస్టరా, సైకిల్ మీద ఉన్న పాస్టరా, ఈ కాదు ముఖ్యం మనకే. అసలు మన బోధన ప్రార్థనకి మనకు జవాబు వస్తుందా? ఇది కాదు మనకు కావాల్సింది. ఏమంటే అలాగే దైవ వాక్యం మన చేతికి వచ్చింది కాబట్టి దైవ వాక్యాన్ని బట్టే మనం నడుచుకోవాలి, దైవ వాక్యాన్ని బట్టే మన జీవితాన్ని కట్టుకోవాలి, దైవ వాక్యాన్ని బట్టే మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తుడు. కొర్నేలు గారు జీవితంలో కార్యాలు చేసిండు కదా, ఏబు గారి జీవితంలో కార్యాలు చేయలేదా? ఏబు గారు అంట అరుదోదయం లేచి అంట ప్రార్థన చేసేదంట. ఎప్పుడు అంట లేచి ప్రార్థన చేసేది? అరుదోదయం అంటే ఎప్పుడు? ఎప్పుడు? తెల్లవారుజామున లేచి ఎవరి కొరకు ప్రార్థన చేసేదంట? తన బిడ్డల కొరకు, తన కొడుకుల కొరకు, తన పనివారి కొరకు, తన గ్రామం కొరకు. ఎప్పుడు లేచి ప్రార్థన చేసేదంట? తెల్లవారుజామున. మనం లేగితే ప్రభా రాత్రి అంతా నువ్వు కాపాడినవయ్యా, నీకు స్తోత్రాలయ్యా, రాత్రి అంటే చక్కని నిద్ర ఇచ్చిన నీకు వందనాలయ్యా, ఏ గాలి ఏ దయ్యం ఏ శోధన నా మీదకి రాకుండా అయ్యా, నా పిల్లల్ని నా కుటుంబాన్ని నా భర్తని క్షేమం ఉంచిన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో కూడా ఇదిగో ప్రభా నేను ఏ పనికి వెళుతున్నా ఆ పనిలో నాకు తోడుగుండయ్యా, కలిసి వచ్చేటట్టు సహాయం చేయని మనం ప్రార్థన చేసావా? చాలా సీపు పెట్టి ఎట్టా దూకింది. ఇప్పుడు కనీసం పని లేదు, మొత్తం పైపులు వచ్చినాయి. అంతేగాండి, ఈ పైపులు వచ్చినాయి, అందుకని ఈ రోగాలు కూడా వచ్చినాయి. ఒకప్పుడు ఏమండి బట్టలు ఎట్టుకేది, ఎట్టుకితే మురికిపోయేది. ఇప్పుడు మిషన్ ఇసిరేస్తున్నారు. ఇసిరే ఇక్కడే ఆడ కరెంటు మీటర్ అండి ముళ్ళు తిరిగి వస్తుందండి. ఒకప్పుడు అండి పిల్లరా పొయ్యిలో నేను పెట్టేది మొక్కజొన్న బిడ్డలు పెట్టి నెట్టి ఊదేది, ఊరు గట్టలు తీసుకోండి. ఇప్పుడు కరెంట్ ఏటర్ పెడుతున్నాడు, మీటర్ బాగా తిరుగుతూనే ఉంది. ఒకప్పుడు రోడ్లో పచ్చడి ఎట్టా దంచేది, ఇప్పుడు మాత్రం ఇది ఇప్పుడే అంత ఎరాటీ వచ్చింది. అందుకని ఎరాటీ రోగాలు వరకు వస్తున్నాయి. మనం ఎంత సుఖపడుతున్నాం అన్ని రోగాలు వస్తుంది. అసలు మన డబ్బులు ఎంత భద్రంగా దాస్తున్నాం అంత భద్రంగా తీసుకుని హాస్పిటల్ పెట్టి వస్తాను. అడుక్కున్నాడు వస్తే 10 రూపాయలు ఇటు పానం ఒప్పదండి. హాస్పిటల్ వాడు 50 అంటే 100 ఎత్తాయి అంటాడు, పానాలు బతికించుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే దేవుడు మన దేవుడు అటువంటి వాడు, రోషము కలిగిన వాడు. ఆయన నమ్మిన పిల్లలకి ఇంకెంత రోషం ఉండాలి. నిర్గమకాండం 14:13 అందుకు మోషే భయపడమాకు, యెహోవా నీడు నీకు కలుగజేయు రక్షణ, మీరు ఊరికి నిలుచొని. చాలు పిల్లలు, ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? మోషే చెప్తున్నాడు. మోషేకి ఎవరు చెప్తున్నారు? యెహోవా చెప్తున్నాడు. మోషే భయపడుతున్నాడు. ఎందుకు మోషే భయపడుతున్నాడు? వెనక శత్రు సైన్యం అంతా రథాలతో వస్తున్నారు, గుర్రాల మీద వస్తున్నారు, కత్తులు తీసుకొని వస్తున్నారు. ఎదరేం కనపడుతుంది? ఎర్ర సముద్రం కనపడుతుంది. ఎర్ర సముద్రాన్ని దాటగలుగుతారా? దాటలేరు. ఎంతమంది ఉన్నారు ప్రజలు? సుమారుగా 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది కూడా ఎవరు మాట్లాడుతున్నారు? అహరోను మోషే మాట. ఏమని పిల్లరా అంటే పిల్లరా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారుగా ఈ పని అయిపోయింది, మోసే పని అయిపోయింది అన్నారు. అందరూ ఏలేశారు, రెక్కలేశారు. ఇప్పుడు నీ నోరు కాపాడుతారు, నీ నోరు రక్షిస్తారని కేకలేశారు, ఎగతాళి చేశారు, గేలు చేశారు పిల్లరా. అప్పుడు దేవుడు లేచినట్ట అండి పిల్లరా. అసలు ఏంటంటే నా అద్భుతం కనపడుతుందండి. అటువంటి సమయంలో పిల్లరా మోసేకి దిక్కెవరు? అరణ్యంలో మోసేకి అండెవరు? తన నమ్మిన దేవుడే తన పక్షాన లేచిందంట అండి ప్రియులారా. మోషే నువ్వు ఊరికి నిలబడి చూడయా, నువ్వు నన్ను నమ్మినావు కాబట్టి
నేను నీకు అండగా ఉంటాను. ఏ ప్రజలైతే నిన్ను అవమానపరిచారో, ఏ ప్రజలైతే నిన్ను కించపరిచారో, ఏ ప్రజలైతే నిన్ను ఎగతాళి చేశారో, ఏ ప్రజలైతే నిన్ను గాయపరిచారో, అదే ప్రజలు నువ్వు చూసినట్టుగా వాళ్ళని ఈ సముద్రంలోనే ముంచి పారేస్తానన్నాడండి ప్రియులారా. హల్లెలూయా. ప్రియులారా, మోషేని కర్ర చాపు అంటే కర్ర చాపితే తూర్పు గాలి రప్పించి సముద్రాన్ని 2 పాయలు చేసిందంట. చప్పటి కొత్త ప్రియులారా. సముద్రాన్ని 2 పాయలు చేయటువంటి మాటలండి. ఇవాళ మన గిరగత కష్టాలకి, గిరగత ఇబ్బందులకి ఏమంటే మాకు అంతా మామిడి చెక్కలా పెట్టుకుని మామూలు పెట్టుకుని ఏం చేసాను అయ్యో పాత్ర, ఏం చేసాను అయ్యో పాత్ర, ఏం చేసే పాత్ర. ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చింది. ఆయన చూడరాడు, ఆయనదే పెద్ద సమస్యలే అనిపించట్లా. మరి ఆయనకంటే నీ పెద్ద సమస్య ఆలోచించండి. నమ్మిన దేవుడు మనల్ని ఏమైనా విడిచిపెట్టేవాడా? నమ్మిన దేవుడు వదిలేసేవాడా? నమ్మిన దేవుడు మర్చిపోయేవాడా? నమ్మిన దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఎర్ర సముద్రం 2 పాయలు అయితే మోషేతో చెప్పిండు, వీళ్ళందరూ తీసుకుని వెళ్ళు మోషే అన్నాడు. వీళ్ళందరూ తీసుకుని ఎర్ర సముద్రం నుండి దాటుతుంటే ప్రియులారా, వీళ్ళందరూ దగ్గరగా చూశారు. చూసి పిల్లరా స్టన్ అయిపోయారు. పిల్లరా మోషే అహరోన్ని ఇశ్రాయేలు ప్రజలు చంపాలని గుర్రాలతో, రథాలతో, ఏమంటే కసి మీద, కోపం మీద, పగతోని ఏమండి సముద్రంలోకి రథాలు తీసుకొని వచ్చిండు. మోషే అవతల పోయినాక అన్నాడు దేవుడు, మోషే మళ్ళీ నువ్వు కర్ర చాపన్నాడు. కర్ర చాపితే 2 పాయలైన సముద్రం ఒకటగా. ఈరోజు పిల్లల ప్రతి చిన్నదానికి, ప్రతి భయపడాల్సిన లేదు. ప్రతి నష్టానికి, కీడికి, ఇబ్బందికి, రోగాలకి అసలు మన టెన్షన్ పడాల్సిన లేదు. దేవా బలితే నీకు స్తోత్రం, చచ్చిపోతే నీకు స్తోత్రం అని చెప్తే దేవుళ్ళు ఎగుతురు. అప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? మోషే ఏమన్నారు? నువ్వు భయపడమాకు, ఏ సమస్య వచ్చినా భయపడమాకు, ఎంతమంది అడ్డు వచ్చినా భయపడమాకు, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. హల్లెలూయా. పాటే భారతంగా నిజంగా మనం దేవుని పిలిచేటట్టుగా ఉన్నామా? చాలా మందికి చాలా టైం ఉండిద్ది ప్రార్థన చేసుకోవటానికి. టైం ఉంది కానీ ప్రార్థన చేసుకోండి ప్రియ. మోషేని విడిపించిన దేవుడు, మోషేని కాపాడిన దేవుడు, ఆ శత్రువు సైన్యాన్ని అంతా ఎక్కడ ముంచేసినట్ట దేవుడు? ఎక్కడ ముంచేసినట్ట? ఎర్ర సముద్రం ముంచిండు. ఇప్పుడు మోషేని దేవుడు ఎలాగ ఉన్నాడంట? మోషేకి చెప్పండి. విడిచిపెట్టిండా? అందుకని మొన్న పాట కొత్తగా ఒకరు పాడారు. పాట పాడి ముగించుకున్న పిల్లలు, చెల్లెమ్మ చెల్లెమ్మ చిన్న మాట వినవమ్మ, అన్నయ్య అన్నయ్య చిన్న మాట వినవయ్యా, నమ్ముకోవయ్యా, మోక్షం పొందుకోవయ్యా, నమ్ముకోవయ్యా, మోక్షం పొందుకోవయ్యా. రైతాలు రబ్బనాలు రాజు యేసయ్యా, మహిమల చూపించే మహాయ దేవుడు. రైతాలు రబ్బనాలు రాజు యేసయ్యా, మహిమల చూపించే మహాయ దేవుడు. లోకారక్షకుడు యెహోవా, మన దేవుడు ఎటువంటి వాడంట? చెప్పండి. మన దేవుడు ఎటువంటి వాడంట? మాట్లాడే. ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు మరి ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయన దర్శనాన్ని చూడగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. చివరిగా నేను మీ మేలు కోరి, మీ మంచి కోరి ఒకటే చెప్తున్నాను ప్రియులారా. ప్రారంభ వచనం ఏంటంటే తనకు మొరపెట్టేవారు ఉన్నారు, నిజంగా మొరపెట్టేవారు ఉన్నారు. ఈ 2 గుంపులో ఏ గుంపులో నువ్వు ఒక్కసారి ఆలోచించి. అందరిలాగా వచ్చావు పోయావు అనుకుంటే నువ్వు పరలోకానికి పోవు, ఇంట్లో సమాధానం. నిజంగా మొరపెడితే అందరిలో కంటే నేను ఎక్కువగా ఆశీర్వదిస్తారు, అందరికంటే నీ స్థితి మారింది.
అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఏబుని ఆశీర్వదించిన దేవుడు, కొర్నేలు గారిని ఆశీర్వదించిన దేవుడు. ప్రియులారా, మోషే కష్టాల నుంచి కూడా దేవుడు విడిపించాడు. ఎంతమందిని ఆదుకున్న దేవుడు, ఎంతమందిని కాపాడిన దేవుడు. నీ ఒక్క కుటుంబ సమస్య తీర్చడా, నీకున్న ఒక్క ప్రాబ్లం సమస్య తీర్చడా. మోషేతో ఏమన్నాడు? భయపడ మాకు, సముద్రం ఎగిరెగిరి పడుతున్నా, అలలు ఎగిరెగిరి పడుతున్నా, గాలి వచ్చినా దాంట్లో నుంచి నేను దారి చేస్తాను అన్నాడు. మనకు అనుకుంటా చుట్టూ కంపేసరికి మనం ఎటు పోతాం అనుకుంటాం. ఒక గాలి గట్టిపోతే కంప మొత్తం పోతుంది. మనకు కూడా శోధన ఏదైనా వచ్చినా, నష్టం ఏదైనా వచ్చినా, ఒక్కసారి తండ్రి నాయనని నువ్వు దేవుని మొరపెడితే ఆ తుక్కంత ఒక్కసారే వదిలిపోద్ది. ఎట్లంటే ఒక పాస్టర్ గారు చర్చి కట్టినట్ట ప్రార్థన చేస్తున్నారంట. ఆ చర్చిలోకి వచ్చిన వాళ్ళకి బండ్లు కార్లు పెట్టుకోవటానికి ప్లేస్ లేదు, పక్కన పెద్ద గుట్ట ఉందంట. రోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పినట్ట, నాయన ఏంటి నీ సమస్య అంటే, ప్రభా చర్చిలోకి జనాలు వస్తున్నారు కానీ ఈ కార్లు పెట్టుకోవటానికి, బైకులు పెట్టుకోవటానికి ఈ యొక్క పెద్ద గుట్ట అడివాళ్ళకు ఉంది ప్రభా, మరి గుట్టను తీసేయాలిగా ప్రభు అంటే, ఆ గుట్ట అంటే చాలా ఎత్తుందనమాట, చాలా పెద్దగా ఉంది. అది ప్రభు చెప్పినట్ట. పిల్లల ప్రభు చెప్పినట్ట, ఇంకొక వచ్చే వారం కల్లా ఈ గుట్ట మొత్తం తీసేస్తానన్నానంట. ఈ పాస్టర్ గారు వచ్చి సంఘంలో చెప్పినట్ట, ప్రభు నాతో వచ్చి చెప్పింది, ఇగో మనకి పక్కనున్న ఈ యొక్క ఏకుసు పెట్టుకోవడానికి స్థలం, ఈ గుట్ట అంతా దేవుడు తీసేస్తానన్నారు, మీరు అందరూ ప్రార్థన అంటే, పాస్టర్ గారు అన్నట్లే, ఏది పాస్టర్ గుట్ట తీయటానికి మాట్లా మన ఇంటి ముందు కసుకుప్ప అనుకున్న ఆ తట్ల తీసి ఎత్తేటానికి పెద్ద గుట్ట ఎన్ని కొక్కిరేలు కావాలి ఏంది అన్నంట. పాస్టర్ గారు అన్నట్ట, మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి, ఈ గుట్ట తరిగిపోద్ది అన్నాడు. ప్రియులారా, వీళ్ళందరూ నమ్మారు, ఇన్నోలు విన్నారు, ఎన్నోలు వినలేదు. ప్రియులారా, కొన్ని 2 రోజుల తర్వాత ప్రియులారా, ఒక గవర్నమెంట్ అధికారి వచ్చి ప్రియులారా, ఒక రోడ్డుకు మట్టి అంతా కావాల్సి వచ్చిందంట. కుక్కరీలు పెట్టి గుట్ట అంతా దూడారంట. చప్పట్ల పట్టండిగా. దేవుడు అధికారులతో మాట్లాడగలిగిన దేవుడు. నీకు ఏది అవసరమో ఆ అవసరాన్ని ఎటు నుంచి తెప్పాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు తిరగాల్సిన చెప్పులు ఎరిగిపోయింది, ఆ పంపకి ఈ పంపకి ఈ పంప కాపం. నువ్వన్న ఒక పంపులోనే ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళందరూ నీ కాడి తీసుకొచ్చి పెడతాడు. కానీ ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు ఇట్టి మాటలు మన హృదయంలో భద్రపరిచి మనల్ని దీవించును గాక.